వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని బాగా పాలించాలని జగన్ కోసం పాల్ ప్రార్థన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పవన్ మీటింగ్కు 100 మందైనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా అంటూ ప్రశ్నించారు. లోకేష్కు మాటలు రావు, సీనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి ఏమైనా పోలికుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నన్ను గతంలో అనేక సార్లు కలిశారు, ఆయన అడిగినవన్నీ చేశానని పాల్ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. గుంటూరు, గుడివాడ టికెట్ల కోసం ఎన్ఆర్ఏ నుంచి కోట్లు తీసుకున్నాడని పాల్ ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే అవినీతి ఆంధ్ర అవుతుందని కే పాల్ విమర్శించారు. ఒకవేళ అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారో చెప్పాలి. చంద్రబాబు, లోకేష్ ఎవరినైనా నాతో డిబేట్కి రావాలని పాల్ అన్నారు. గతంలో చంద్రబాబు ఉద్యోగాలు కల్పించలేదు, ఇప్పుడు 60 లక్షల మంది నిరుద్యోగులున్నారు, వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారని, గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చని మీరు ఇప్పుడు ఎలా అమలు చేస్తారంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. 68,700 కోట్ల హామీలు ఇచ్చారు. ఏపీ బడ్జెట్ 2 లక్షల కోట్లు లేదు, 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? ఏపీ అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే 1,50,000 కోట్లు కావాలి. మాటలు రాని లోకేష్ ఏం చేస్తాడంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రలో తారక రత్న చనిపోయారు. సిబిఐ, సిఐడి దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమా అంటూ పాల్ ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పాలి. ఏపీ కోసం ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పాల్ అన్నారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నవారు చంద్రబాబు, లోకేష్ కి ఓటు వేయరు. నిజమైన వారసులకు టీడీపీని అప్పగించాలి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం, ఆమరణ నిరాహార దీక్ష కోసం నేను సిద్ధమని పాల్ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పాల్ ఛాలెంజ్ చేశాడు. జగన్ నాతో కలిసి పనిచేస్తే చంద్రబాబు కుప్పంలో కూడా గెలవడని పాల్ అన్నారు.